అడిగిని పరిశుద్ధాత్మకును ఆది యందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగ యుగముల యందుడునట్లు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఆమేన్. ప్రేమానవం కలిగిన మా ప్రియ యేసు ప్రభువా, ఈ లోకంలో మమ్మను నీ కొరకు ప్రభువా పిలుచుకొని ఏర్పరచుకొని నియమించి ఉన్నావు. నీ ఆత్మను మాకు ఇచ్చి ఉన్నావు. నీ సన్నిధి కృప మాకు ఇచ్చి ఉన్నావు. మీ రక్త ప్రభావము చేత మా పాపదోషములను కడిగి తుడిచి మమ్మను ప్రభువా నీ ఎదుట నీతిమంతులుగా, నిర్దోషులుగా, నిర్మలమైన మనుషులుగా తండ్రి ఎదుట నిలబెట్టారని నీ యొక్క కృపచేత మమ్మల్ని ఇంతవరకు కాపాడి నడిపిస్తున్నావు. ఉదయకాలం ప్రభువా చేసే బైబిల్ పఠన ఈ యొక్క తండ్రి నాయన అనుదిన కృప అనేటువంటి ఈ యొక్క శీర్షికలో నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీ యొక్క పిలుపును పొందినవారు, పిలుపు లేనివారు ఈ జీవితంలో ఎట్టి రీతిగా జీవిస్తారో మాకు నీ వాక్యం ద్వారా ప్రస్ఫుటంగా తెలియచేసి మహిమ పొందము. యేసు పుణ్యనామను బట్టి మిక్కిలిగా ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ అనుదిన కృపను ఈ శీర్షికలో ఏదైనా మనం దేవుని యొక్క పిలుపు కలిగిన వారు, అలాగే దేవుని యొక్క పిలుపు లేకుండానే దేవుని పొందిన మనుషులతో కలిగి జీవించాలని కోరుకునేవారు. అబ్రహాము పిలుపు పొందినవాడు, దేవుడు పిలిచాడు. అయితే అబ్రహాముతో కూడా అతని యొక్క సోదరుని కుమారుడు, అతన్ని దేవుడు పిలవలేదు. 12వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే అక్కడ అబ్రహామును దేవుడు పిలిచాడు. ఆ పిలుపు వలన కలిగేటటువంటివన్నీ కూడా అబ్రహాముకు దేవుడు తెలియచేశాడు. 5వ వచనం, అబ్రహాము తన భార్య అయిన శారైని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తాను వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమును వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. ఇక్కడ 4వ వచనంలో యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాహాము వెళ్ళాను, లోతు అతనితో కూడా వెళ్ళాను. అబ్రాహాము దేవుని పిలుపును పొంది ఒక లక్ష్యము, ఒక గురి దేవుడు చూపిస్తున్నాడు. నువ్వు కనాను దేశానికి వెళ్ళు, ఆ దేశాన్ని నేను నీకు నీ సంతానానికి ఇస్తానని దేవుడు చెప్పాడు. ఒక గురి, దేవుని యొక్క పిలుపులో ఒక గురి ఉంటుంది, ఒక లక్ష్యం ఉంటుంది. అది దాన్ని బట్టి మనము ఈ లోకంలో జీవించాలి. మన జీవితం పట్ల కూడా దేవునికి ఒక ఉద్దేశం ఉంది, ఒక చిత్తం ఉంది, ఒక ఆలోచన ఉంది. అది దేవుడు మనతో దేవుని వాక్యం ద్వారా, దేవుని సేవకుల ద్వారా అనేక విధములుగా దేవుడు తెలియజేస్తున్నాడు. దాని ప్రకారం ఆ గురిని చేరుకోవడానికి, ఆ లక్ష్యము చేరుకోవడానికి, దేవుడు ఉద్దేశించినటువంటి ఆ స్థలానికి, ఆ పరిస్థితులకు మనం వెళ్ళడానికి మనము దేవుని వైపు చూస్తూ అడుగులు వేయాలి. అబ్రాహాము దేవుని పిలుపును పొందినవాడు. అయితే ఈ లోతు అతనితో కూడా వెళ్ళాను అన్నది. బంధువుడే తన యొక్క సోదరుడు, పెనతండ్రి కుమారుడు, తను వెంటబడి వచ్చేసాడంతే. ఇతనికి పిలుపు లేదు. లోతు దేవుని చేత పిలువబడిన వాడు కాడు. కాబట్టి అతని జీవితానికి ఒక లక్ష్యం లేదు, ఒక గురి లేదు, ఒక దేవుని ఆయన ఒక పవిత్ర ఉద్దేశం అతని జీవితంలో లేదు. ఊనే ఆయన వెళ్తున్నాడు ఏ దేశానికి, ఆయన అక్కడ బాగుపడిపోతాడేమో, అభివృద్ధి పొందుతాడేమో, నేను కూడా ఆయనతో కూడా వెళ్తే బాగుపడిపోతాను అనుకొని మొత్తానికి బయలుదేరి ఆయన వెంట వెళ్ళాడు. కానీ లోతు జీవితాన్ని మనం చూస్తే ఇతని యొక్క జీవితంలో పిలుపు లేని జీవితం ఎలా ఉంటుందంటే, అతడు కన్నులు దేవుని వైపు లేవు.
అబ్రాహాము కన్నులు దేవుని వైపు ఉన్నాయి. దేవుని వైపు చూస్తున్నాడు, దేవుని చిత్తం తెలుసుకుంటున్నాడు, దేవుని ఆలోచన చొప్పున మరి ఆత్మ ద్వారా నడిపించబడుతున్నాడు. కానీ ఈ లోతు కన్నులు అక్కడ లేదు, ఆ దేవుని వైపు లేదు. సమస్య వచ్చింది తన యొక్క మరి పనివారు. లోతు యొక్క సంపద బాగానే అభివృద్ధి పొందింది అబ్రాహాంతో ఉంటే. అతని మందలు అభివృద్ధి పొందినాయి, అతనికి పనివారు ఎక్కువైపోయారు, కాపరులు ఉన్నారు, మందలు కాసుకుంటున్నారు. ఈ లోతు యొక్క పనివారికి, అబ్రాహాము యొక్క పనివారికి ఏదో గొడవ వచ్చింది. ఆ గొడవ వస్తే అక్కడ మరి ఈయన ఇక దేవునితో లేని మనుషుడు ఇతను. కాబట్టి నా దాసులకు మీ సేవకులకు ఇబ్బందిగా ఉంది. కాబట్టి మనం ఇక్కడ కలిసి ఉండడం అనేది చాలా కష్టంగా ఉంది. కాబట్టి మనం విడిపోదాం అని చెప్పనే మాట లోతుతో చెప్తే, సరే నాయన, మరి నీకెటు ఇష్టమో అటు నువ్వు వెళ్ళు, నేను నాకు దేవుడు ఎటు చూపిస్తే నేను అటు వెళ్తాను అని అబ్రాహాము కూడా తప్పుకున్నాడు. కానీ జరిగిన సంగతి ఏంటంటే, ఇక్కడ మనం చూస్తే ఈ లోతు యొక్క కన్నులు ఎలాగున్నాయి అంటే, ఆయన కన్నులు ఈ లోకాన్ని చూస్తున్నాడు. ఈ లోక సంబంధమైన వాటిని ఆశతో అక్కడ ఉంటే నేను బాగుపడతానని అనుకున్నాడు. కాబట్టి ఈ యొక్క లోతు మరి చూస్తే ఈ సొదొమ గొమొర్రా అనే పట్టణాలు ఉన్న స్థలం చాలా ఆకర్షణీయంగా కనిపించింది. దేవుని వైపు చూచే కన్నులు, ఆ కన్నులు దేవుని వైపు చూచినప్పుడు దేవుడు ఎటు నడిపిస్తే అటు అతను వెళ్తాడు అబ్రాహాము. కానీ ఇతని కన్నులు లోకంతట చూసినాయి, లోకాశలకు లొంగిపోయిన మనుష్యుడు ఇతను. కాబట్టి ఈ సొదొమ గొమొర్రా అనే ఈ పట్టణాలు అవి చాలా మరి ఆకర్షణీయంగా కనిపించినాయి. కాబట్టి ఇతను తప్పుకొని అటు వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాడు. కానీ జరిగిన సంగతి ఏంటంటే, ఇతను మరి దేవుని యొక్క పిలుపు లేని మనుష్యుడు. ఇతని చూపు ఎంతసేపు లోక సంబంధమైన వాటి మీదే ఉంది. ఆ లోకాశలకు లొంగిపోయినాడు, ఆకర్షణకు లొంగిపోయినాడు. కాబట్టి అతని లోతు జీవితంలో లోకం ఎక్కువ ప్రవేశించింది, లోకాశలు ప్రవేశించినాయి, పాపేచ్ఛలు ప్రవేశించినాయి. ఆకర్షణీయమైనటువంటి లోకం చాలా మన ఆత్మీయ జీవితాలని నాశనం చేసేటట్టుగా అవి ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క సొదొమ గొమొర్రాలను గూర్చిన పరిస్థితులు దేవుడు అబ్రాహాముకి తెలియజేస్తున్నాడు. కాబట్టి అబ్రాహాము తను విడిచిపోయినా కూడా లోతు మీద తనకున్నటువంటి ప్రేమ, ఆప్యాయత, అబ్రాహాము జీవితంలో దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా దేవుని యొక్క సహవాసం కోరుతూ దేవుడు అతన్ని కనికరించినట్లుగా అబ్రాహాము విజ్ఞాపనం చేయడం మొదలుపెట్టాడు. ఈ లోకంలో దేవుని బిడ్డలారా, మనము దేవునితో ఉన్నాం, దేవుని వైపు చూస్తున్నాం. దేవుని రాజ్యం కొరకు, పరలోక రాజ్యం కొరకు మరి మనము సిద్ధపడుతూ దేవుని యొక్క విషయాల్లో ఆసక్తి కలిగి ఉండవచ్చు. కానీ మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు వారు లోకాశలో ఉన్నారు, పాపేచ్ఛలలో ఉన్నారు. ఈ లోక సంపాదనలు ఈ లోకంలో ఉంటే ఎంత బాగుంటుందో వాళ్ళకి ఆకర్షణీయంగా ఉండొచ్చు, కానీ వారి ఆత్మీయ జీవితాలను గూర్చిన శ్రద్ధ వారికి లేదు.
కాబట్టి మన చుట్టూ ఉన్న అన్ని జనుల కొరకు మనము ఇదిగో అబ్రాహాము ప్రార్థించినట్టుగా మనము కూడా ఏం చేయాలి? అబ్రాహాము ప్రార్థించినట్టుగా మనము కూడా మరి లోతు కొరకు మరి అబ్రాహాము ఎంత ఆసక్తిగా ప్రార్థించాడో మనము ఈ వాక్యంలో చూస్తూ ఉన్నాం. చాలా ఆసక్తిగా దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు, అయ్యా నీవు నీతిమంతుడవు, కనీసం నా యొక్క సోదరుడు నా దగ్గర ఉండి నీతిమంతుడుగానే ఉన్నాడు కొంతవరకు, కాబట్టి అతన్ని నీవు కనికరించు, రక్షించు అని దేవునికి మొరబెడతా ఉన్నాడు. అబ్రాహాము యొక్క విజ్ఞాపనం దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడు. అబ్రాహాము అన్నాడు, అక్కడ మరి కొద్దిపాటి నీతిమంతులున్నా సరే నేను నీ యొక్క విజ్ఞాపన ప్రార్థన ఆలకించి వారిని నేను రక్షిస్తాను అని చెప్పని దేవుడు చెప్పాడు. అయితే ఇక్కడ మనము గమనించేది ఏది అంటే 18వ వచనంలో దేవుడు అబ్రాహాముతో కలిసి ఇంకా ఉన్నాడు. కానీ అబ్రాహాము ఏం చేస్తున్నాడు? అబ్రాహాము సమీపించట్లైన దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయదువా? ఆ పట్టణములో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉంటే దాని ఆ 50 మంది నీతిమంతు నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయుదువా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవుగాక, నీతిమంతుని దుష్టులతో సమముగా ఇంచడం నీకు దూరమవుగాక, సర్వలోకమునకు తీర్పునిచ్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు యెహోవా సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు నాకు కనబడినేళ్ళ వారిని బట్టి ఆ స్థలమంతటి నేను కాయుదును అనేను. అట్లా అబ్రాహాము దేవుని వేడుకుంటూ కనీసం ఒక 10 మంది ఉంటే చాలయ్యా, ఆ 10 మందిని బట్టి ఆ పట్టణాన్ని నాశనం చేయొద్దు అని. దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో మనకు ఉండవలసింది ఏంటంటే ప్యాషన్ ఫర్ ద పెరిసింగ్ సోల్స్. నశించిపోతున్న ఆత్మల విషయమైన మన అంతరంగములో ఆరాటం ఉండాలి. వారిని గూర్చి మనము వేదనతో, దుఃఖముతో, ఆసక్తితో దేవుని సన్నిధిలో మొరబెట్టాలి. మన చుట్టూ ఉండే వారు పరిస్థితులు మనకు తెలుసు. లోకాశల్లో వారు ఉన్నారు, లోక సంపాదన, లోకం కొరకే వారు జీవిస్తున్నారు. కానీ నిజమైన దేవుని ఎరుగక మరి వారు దేవుని సన్నిధిని, ఆ ఆశీర్వాదములు వారికి తెలియక వారు దేవునికి దూరస్తులుగా ఉన్నారు. వారు దేవుని సృష్టే, దేవుడు సృజించిన మనుషులే, కానీ వారు దేవుని సత్యం ఎరుగక దేవునికి దూరంగా ఉన్నారు. లోకాశల్లో, పాపేచ్ఛలలో, సాతాను యొక్క బంధకాల్లో దేవునికి దూరస్తులుగా ఉన్నారు. విశ్వాసులైనటువంటి మనం చేయవలసింది ఏంటంటే అబ్రహాములాగా మనం వారి ఆత్మల రక్షణ కొరకు విజ్ఞాపనము చేయాలి. ప్యాషన్ ఫర్ ద పెరిసింగ్ సోల్స్. మనం వారిని ప్రేమించాలి. we should have the love of God in our hearts. We should love them and we should pray for their souls salvation. వారి ఆత్మల రక్షణ కొరకు కూడా మనము ప్రార్థన చేయాలి. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనము పెర్సిస్టెంట్ ప్రేయర్ అనగా పట్టుదలతో మనము వారి యొక్క ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. ఒకవేళ దేవుడు పరలోకంలో దేవుడు తీర్పు తీర్చినప్పుడు వారికి చెప్తాడు దేవుడు, ఇవి చూడండి మీ కొరకు, మీ చుట్టుపట్ల ఉన్న వారి కొరకు ఇది విశ్వాసులైన నా బిడ్డలు ఎంత ప్రార్థన చేశారో, ఎంతగా గోచాడారో, ఎంతగా మీ ఆత్మల రక్షణ కొరకు వారు ప్రాధేయపడ్డారో అని చెప్పని వారికి ఆ దినం దేవుడు చెప్తాడు. ఎప్పుడు? న్యాయ తీర్పు రోజున. అప్పుడైనా వారు ఎవరైనా తెలుసుకోగలుగుతారేమో తెలియదు. కానీ దేవుని బిడ్డలు, విశ్వాసులైన మన చుట్టూ ఉన్నటువంటి దేవుని ఎరుగని ప్రజల కొరకు విజ్ఞాపనము చేయాలి. వారి ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. పట్టుదలతో ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ప్రభువా, వీరు నీ సత్యము ఎరుగనటువంటి వారు,
నిన్ను గూర్చి, నీ ప్రేమను గూర్చి తెలియదు. నీ శిలువ మరణం ఎంత గొప్ప రక్షణ అనుగ్రహిస్తుందో వారికి తెలియదు ప్రభువా. వారిని కనికరించ మనము ప్రార్థన చేయాలి. ఇకపోతే ఈ 19వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి లోతు జీవితంలో దేవుడు ఎంతో ఆయనను మరి రక్షించాలని దేవుడు ఎంతో ఆశపడ్డాడు. దేవుని దూతల్ని పంపించాడు. 19వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఏం చేస్తున్నాం? సాయంకాలం మందు 5 దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గౌని యొద్ద కూర్చుండెను. 12వ అధ్యాయంలో మనం చూస్తే లోతు అబ్రాహామును విడిచి వెళ్ళి ఎక్కడ లోతుకు సమీపంగా గుడారం వేసుకొని ఉన్నాడు. కానీ 19వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి లోతు ఎక్కడున్నాడు? సొదొమ లోపల ఉన్నాడు. మళ్ళీ ఎక్కడున్నాడు? ఆ రచ్చబండ దగ్గర ఆ ఊరి పెద్దలందరూ కూర్చుంటే వాళ్ళతో పాటు ఉన్నాడు. కాబట్టి దగ్గర దాపు ఆ రచ్చబండ సమావేశానికి ఈయన అధ్యక్షుడిలాగా కూర్చుని ఉన్నట్టుగా కనబడతా ఉంది. ఆ సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గౌని యొద్ద కూర్చుంటుండేను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కొనుడి. పెందలకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చును అని. అందుకు వారు, అలా కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చిద్దామని చెప్పిరి. అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనం చేసి వారు పండుకొనక మునుపు ఆ పట్టణస్థులు ఇక సొదొమ మనుషుల యొక్క భయంకరమైన జీవితం మనకి కనబడుతుంది. రాత్రి అయ్యేటప్పటికీ ఈ దురాత్మ శక్తులు, ఈ ఆకాశ మండలమందు ఉన్నటువంటి చీకటి శక్తులు ఆ పట్టణంలో వారిని, చిన్నవారిని, పెద్దవారిని, అందరిని, బాలురు మొదలుకొని పెద్దవారు పురుషుల వరకు వారి యొక్క దుష్టత్వాన్ని, మరి ఈ దుష్ట శక్తులు వారిని ఆవరించినప్పుడు వారి యొక్క దుష్ట శక్తిని, దుష్ట కోరికలతో వాళ్ళు వచ్చేసి వాళ్ళు అడుగుతున్నారు, నీ దగ్గరకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకుని రమ్మని అతనితో కూడా చెప్పగా, లోతు వెలుపలి ద్వారము వద్దకు వారి దగ్గరికి వెళ్ళి తన వెనుక తలుపు వేసి, అన్నలారా, ఇంత పాతకము కట్టుకొనకుడి. ఇదిగో పురుషుని ఎరుగని తన 2 కుమార్తెలున్నారు. సెలవైతే వారిని మీ ఎదుగు వెలుపలికి తీసుకుని వచ్చేదను. వారిని మీ మనసుకు వచ్చినట్టు చేయుడు అన్నాడు. ఆ మనుషులు నా ఇంటి నీడకు వచ్చినారు గనుక వారిని మీరేమి చేయకూడదని చెప్పినప్పుడు వారు, నీవు అవతలికి పొమ్ము అన్నారు. మరియు వారు ఏమన్నారు? వీడెవడో ఎక్కడోడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పురుగా చూస్తున్నాడు. ఆడే ఏదో వచ్చాడు మన ఊళ్ళో బతకడానికి, కానీ ఇప్పుడు ఈ ఊరి పెద్దగా, ఈ ఊరి న్యాయాధిపతిలాగా మాట్లాడుతున్నాడు అని చెప్పని చాలా అసహ్యంగా మాట్లాడారు. ఆ ఊరి మనుషులు భయంకరమైన దుస్థితిలో ఉన్నారు. ఈ యొక్క సొదొమ యొక్క పాపం ఏంటంటే, ఈ పురుషులతో అవాచ్యమైనది చేస్తూ ఉన్నారు. ఈ మన మోడర్న్ దినాల్లో చూస్తే గేస్ అంటారు వీళ్ళని, పురుష సంయోగులు. గే అంటే వాళ్ళు మామూలుగా స్త్రీలతో శయనించరు, పురుషులతో శయనిస్తారు. అదేమి పిచ్చో వాళ్ళకు నాకు అర్థం కాదు. స్త్రీలు కూడా అంతే. ఆ స్త్రీలు కూడా మరి స్త్రీలతోనే వాళ్ళు పాపం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ భయంకరమైన దుస్థితి ఏంటి అంటే, అక్కడ కామ, క్రోధ, మదమోహ మాత్సర్యాలు ఆ బిడ్డల జీవితాల్ని, ఆ పట్టణస్తుల యొక్క జీవితాన్ని నాశనం చేసినాయి. భయంకరమైన పాపం ఆకాశమునంటునంతగా వారి దుష్టత్వము దేవుని సన్నిధికి వెళ్ళింది. దేవుని సన్నిధిలో ఆ పట్టణస్తుల యొక్క పాపము
దేవుని ఆగ్రహం, ఆయన కోపమునకు గురి అవుతుంది. కాబట్టి దేవుడు అనుకున్నాడు, చిచ్చి ఇటువంటి మనుషులు భూమి మీద ఉండకూడదు, వీళ్ళని నాశనం చేసేయాలని చెప్పనే ఉద్దేశం దేవునికి వచ్చింది. కాబట్టి ఆ పట్టణాన్ని నాశనం చేస్తాను అని చెప్పాను అన్నాడు. అందుకు దేవుడి ఇద్దరు దూతలను పంపినట్టుగా మనం చూస్తున్నాం. వారు వెళ్ళి ఈ యొక్క పట్టణస్థులలో నుండి ఈ ఒక్కడే నీతివంతుడిగా కనబడ్డాడు దేవునికి. ఆ ఒక్కడిని, అతని కుటుంబాన్ని కూడా వెలుపలికి తీసుకొని రావాలని ఆ దూతలు ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు కనబడతా ఉంది. ఆ మనుషులు ఎంత భయంకరమైన వాడంటే, లోతు అను ఆ మనుషుల మీద దొమ్మిగా పడి తలుపులు పగలగొట్టి మరి ఆ మనుషులు చేతులు చాపి లోతును మరి ఏం చేశారు, మరి వారు నాశనం చేయాలని చూశారు. అప్పుడు ఆ దూతలు చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ ఇద్దకు తీసుకొని తలుపు వేసిరి. అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారం దగ్గరున్న వారికి మబ్బు కలుగు చేయగా వారు ద్వారము కనుగొనలేక విసిగిపోయి. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకెవరున్నారు? నీ అల్లుని, నీ కుమారుడు, నీ కుమార్తెలను ఈ ఊరిలో నీ కలిగిన వారిని వెలుపలికి తీసుకొని రాము, మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి. వారిని గూర్చి మొర యెహోవా సన్నిధిని గొప్పదాయను. ఈ లోకంలో చేసే ఈ మన దేశంలో ప్రతి పట్టణంలో, ప్రపంచంలో ప్రతి పట్టణంలో ఎంత గొప్ప ఘోరమైన తప్పిదములు, పాపములు, నీచమైన ప్రవర్తన కలిగిన మనుషులు, వారిని గూర్చినటువంటి మొర దేవుని సన్నిధి చేస్తాం. అంతే దేవుడు అప్పుడప్పుడు తన యొక్క కోపము వారి మీద కుమ్మరిస్తూ ఉన్నాడు. ఈ జల ప్రళయాలు ఏంటి, భూకంపాలు ఏంటి, ఈ యొక్క రైలు దుర్ఘటనలు ఏంటి, ఈ కార్లు, బస్సులు, ఈ దుర్ఘటనలు, ఇవి అన్నీ కూడా దేవుని కోపమే, దేవుని ఆగ్రహమే. దేవుని బిడ్డలు తాము పిలువబడిన వారు కనుక దేవుని భయంతో, దేవుని భక్తితో ఈ లోకంలో జీవించాలి. లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెను పెండ్లాడిన తన అల్లులతో మాట్లాడలేండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనం చేయవచ్చున్నాడని చెప్పగా, అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండాను. ఎగతాళి కదా, అప్పటి నుంచి ఇప్పుడు దాకా అంతే. ఈ లోకంలో మనుషులు దేవుని ఎరుగని వారు కనుక వీళ్ళు మన భక్తిగా ఉండదు చూసి, మన గుడికి వెళ్తుంటే, వస్తుంటే, బైబిల్ చదువుతుంటే, ప్రార్థన చేస్తుంటే, వాక్యం చెప్తా ఉంటే ఎగతాళి. మన చుట్టూ ఉండేవాళ్ళు, అబ్బో బయలుదేరిందిరా భక్తురాలు, ఆ ముసుగేసుకునే వాళ్ళు బయలుదేరారా, ఎంత ఎగతాళి చేస్తారో విశ్వాసులను మన చుట్టూ ఉండే అన్యులు. ఈ ఎగతాళి ఈ లోకానికి, అది ఈ లోకంలో ఉండేదే ఎగతాళి, అపహాస్యం. అంచేత పేతురు 2వ పత్రికలు 3వ రాస్తాడు, ఈ అపహాసకులు లేచి, దేవుడు చెప్పాడు కదా ఆయన వస్తాడని, ఆయన రాకడని గురించిన అది ఏమైంది, ఆయన ఇంకా రాలేదు, ఇదిగో వస్తాడు, అదిగో వస్తాడు అని మీరు చెప్తా ఉన్నారు, ఆయన రావడం లేదు అని ఎగతాళి అపహాసకులు లేచి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాడుతూ ఉంటారు. కానీ దేవుని దినం మహాభయంకరమైన దినం. ఆ దినం వస్తే చాలు, పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం ఉంటుంది, చాలా ఉగ్రత, దేవుని ఉగ్రత కుమ్మరించబడింది. సొదొమ గొమొర్రాలని దేవుడు ఒక దృష్టాంతంగా పెట్టాడు. దేవుని ఉగ్రత కుమ్మరించబడితే ఎంత వినాశనం జరుగుద్దో అది ఇది ఇక్కడ మనకు తెలియబడతా ఉంది. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్య ఇక్కడ ఉన్న నీ 2 కుమార్తె తీసుకుని రమ్మని చెప్పిరి. అతడు తడువు చేశాను కదా, ఈ యొక్క ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళడానికి పాపం లోతుకు ఏమి మనసు లేదు, ఇంకా తచ్చాడుతూనే ఉన్నాడు. అరే నాశనం చేసేస్తామరా ఈ పట్టణాలు అంటే, ఇదిగో వస్తున్నా, అదిగో వస్తున్నా, ఇదిగో వస్తామని అంటున్నాడే కానీ రావడం లేదు. ఇక అంచేత ఆ దూతలు అతన్ని
కనికర యెహోవా అప్పుడు అతని మీద యెహోవా కనికర పడుట వలన ఆ మనుషులు అతని చేతిని అతని భార్యను చేతిని అతని ఇద్దరు కుమార్తెలు పట్టుకొని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట ఉంచి ఇంకా దేవుడు కనికరం చూపిస్తూనే ఉన్నాడు. ఇంత ఘోరమైన పాపములో ఉన్నప్పటికీ కూడా నాశనము వారి మీద రావడానికి సిద్ధంగా ఉంది. ఆయన కనికరం గల దేవుడు, ఆయన రక్షించడానికి ఆయన ఆతురపడుతున్నాడు. ఇక్కడ మనం చూసేది ఏంటంటే మనుషులకు ఈ పాపలోకాన్ని విడిచిపెట్టడానికి అంత పెద్దగా ఇష్టం లేదు. ఆ పాపంలోనే ఉండాలి, ఆ లోకంలోనే ఉండాలి, ఆ యొక్క దుర్మార్గతల్లోనే జీవించాలని ఆశపడతారు. కానీ దేవునికైతే వీరిని రక్షించాలి, ఎట్లయినా వీరిని రక్షించాలనే కనికరము గల దేవుడు. దేవుని బిడ్డలారా, ఈ దినం కూడా దేవుడు చాలా కనికరం చూపిస్తున్నాడు. మన అందరి ఎడల కనికరము గల దేవుడు ఎంతో ప్రేమతో ఎంతో ఆశతో మన ఆత్మలు నశించిపోకూడదని, మన ఆత్మలు రక్షించబడాలని ఎంత ఆశతో దేవుడు మనలను ఆయనే తొందరపడుతున్నాడు రక్షించడానికి. ఈ దినం ప్రభువు ఒకవేళ నిన్ను రక్షించడానికి ఎంతో ప్రేమ కలిగిన దేవుడు, ఆతురతతో ఉన్నాడు నీ ఆత్మను రక్షించాలని. దేవుని బిడ్డ, దేవుని కనికరమును జ్ఞాపకం చేసుకుని దేవుని తట్టు తిరుగు. ఆయన కనికరమును పొందు. ఆయన కనికరం పొందు. లోతు జీవితంలో దేవుడు ఎంతో ఆశతో వీళ్ళని రక్షించాలని కోరుకున్నాడు. కానీ దేవుడు ఎంత కనికరం తప్పి వాళ్ళని తీసుకుని వెలుపలికి తీసుకుని వచ్చి, ఇదిగో నీ ప్రాణమును దక్కించుకో, పారిపో, నీ వెనుక చూడొద్దు, ఈ మైదానములో ఎక్కడా నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపో అంటే ఈ లోతు ప్రభువా అలా కాదు. లోకాన్ని విడిచిపెట్టడానికి ఇష్టం లేదండి మనుషులకి. ప్రభువా అట్లా కాదు, నేను అంత దూరం వెళ్ళలేను, ఇదిగో ఈ దగ్గరికి ఇక్కడ ఏమండి అది? అరే దేవుడు చెప్పాడు, నువ్వు నాశనం అయిపోతావురా బాబు, వద్దు పదా అక్కడికి దేవుడు చూపిస్తున్న పర్వతానికి. మనుషులు అట్లా వెళ్ళలేరు. వాళ్ళ ఇష్టం ప్రకారం వారు కోరుకున్నట్టు వెళ్తారు. ఏం జరిగింది? వాళ్ళు కోరుకున్నట్టుగా అక్కడేదో చిన్న పర్వతం ఉంటే, ఒక గుహ ఉంటే అక్కడ ఊరు పారిపోవడం, ఆ ఊరు సమీపం ఉన్నది కనుక అది చిన్నది, నన్ను అక్కడ తప్పించుకొని పోనిమ్ము అని, చిన్నది కదా నేను బ్రతుకుదులని చెప్పినప్పుడు ఆయన, ఇదిగో నీవు చెప్పిన ఆ ఊరు నాశనం చేయను, ఈ విషయంలో నీ మనవి అంగీకరించి నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పో, నీవు అక్కడికి చేరు వరకు నేనేమి చేయలేను అని చెప్పన్నాడు. దేవుడు నాయన ఎందుకు ఇంత దీర్ఘశాంతముగా ఉన్నాడంటే, నాశనం చేయకుండా ఉన్నాడంటే ఎంత కృపామయుడయ్యా దేవుడు, ఎంత ప్రేమ గలవాడు, ఎంత దయగలవాడు. నీవు నాశనం కాకూడదు, నువ్వు నశించిపోకూడదు, నీ ఆత్మ నీ ప్రాణం అట్లా నశించిపోకూడదని ఎంత ఆశతోనూ దేవుడుంటే, దేవుని బిడ్డలారా, నీవు దేవుని యొక్క ప్రేమను, ఆయన కృపను, కనికరమును అర్థం చేసుకోలేకుండా ఉన్నావు. నీవు అక్కడికి సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించాను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా ఎదురుని గంధకము అగ్ని ఆకాశముని కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానమును, ఆ పట్టణములో నివసించే వారిని అందరినీ, నేల మొలకను సైతం నాశనం చేశాను. అయితే లోతు భార్య, దేవుడు చెప్పాడు వెనక్కి తిరిగి చూడొద్దు దీన్ని అని చెప్పంటే, లోపల ఈ యొక్క సొదొమ గొమొర్రాల మీద ఎంతో ప్రేమ ఉంది. లోకాశలతో పాపేచ్ఛలతో నిండిపోయిన జీవితాలు. వద్దు అని చెప్పంటే వెనక్కి తిరిగి చూసింది లోతు భార్య, దేవుని శాపానికి గురైంది. అందుకని నూతన నిబంధనలో కూడా మనం చూస్తాం. లూకాసు సువార్త 17వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ దేవుడు చెప్తున్నాడు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పని. ఎంత భయంకరమైన జీవితం అండి ఈ యొక్క జీవితాలు.
లూకాసు వార్త 17వ అధ్యాయం 26వ వచనం 28వ వచనం. లోతు దినములలో జరిగినట్టు జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నాటుకొనుచు కట్టుకొనుచు ఉండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్ని గంధకములు కురిసి వారందరూ నాశనం చేశాను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినము వారు అలాగే జరుగును. ఆ దినమున మీరు జ్ఞాపకం చేసుకోండి. లోతు భార్యను ఏమండి 32వ వచనం. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. 17వ అధ్యాయం 2వ వచనం. తన ప్రాణమును రక్షించుకొని వాడు దానిని పోగొట్టుకొను, దాన్ని పోగొట్టుకొని వాడు దానిని సజీవంగా కాపాడుకొను. కాబట్టి లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అని వెనక్కి తిరిగి చూసింది. దేవుని మాట, దేవుని ఆజ్ఞ ఏముంది? అలవాటు విశ్వాసం లేదు, దేవుని మాట మీద నమ్మకం లేదు. ఎంత వాక్యం వింటున్నారండి ఈ రోజుల్లో ప్రజలు. ఎంతో వాక్యం, ఎంతో దేవుని మాటలు వింటూ 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 కూడా ఇంకా లోకాశలు పాపేచ్ఛల వైపే హృదయం అటే తిరిగి ఉంది. కానీ దేవుని వైపు వారి యొక్క మనస్సులు కానీ హృదయం కానీ తిరగడం లేదు. వినటానికి వింటున్నారు, మందిరాలకు వెళ్తున్నారు, ప్రార్థనలకు వెళ్తున్నారు, కూటాలకు వెళ్తున్నారు. కానీ వారి హృదయంలో లోకాశలు పాపేచ్ఛలు అటే మొగ్గుతూ ఉంది, అటే లాగుతూ ఉంది మనస్సు. కానీ దేవుని వైపు, ఆయన రాజ్యం వైపు, నిత్య జీవం కొరకు మరి దేవుని వైపు చూడడం లేదు. మన హృదయము దేంతో నిండి ఉంటే మన నోరు అవే మాటలు పలుకుతాయి. కాబట్టి హృదయం నిండా లోకం ఉంది, పాపం ఉంది. అంచేత ఆమె లోతు భార్య ఆ లోకాశలకు లొంగిపోయి అటే చూస్తూ ఉంది. కానీ వెనక్కి తిరిగి చూచి ఉప్పు స్తంభం అయిపోయింది. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు చెప్పాడు ఈ మాట, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అని. ఇదినా నా స్త్రీలారా, భార్యలారా, మీరు దేవుని వైపు చూడండి, దేవుని చిత్తంలోనికి రండి, మీరు ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండండి. దేవా, మా హృదయము నీ తట్టుకు ఎత్తుకొనిచున్నానయ్యా, నీ మాట ప్రకారం, నీ ఆజ్ఞల ప్రకారం మేము నీతిగా జీవిస్తాం. నీ తట్టు మా హృదయం తిరిగేటట్టుగా, నీ మాటలు మేము మరి ప్రేమించేటట్టుగా మా హృదయాల్ని నీ తట్టు తిప్పయ్యా, నీ తట్టు తిప్పయ్యా అని ప్రార్థన చేయండి. ఎందుకంటే ఈ లోకము చాలా భయంకరమైంది. ఈ లోకమును దేవుడు నాశనం చేయబోతున్నాడు. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం చూస్తే ఆకాశంలో రవులుకొని మహావేంద్రముతో ఈ యొక్క భూమి, ఆకాశములు అన్నీ కూడా నశించిపోతాయి, కాల్చబడతాయి. భూమి మీద దేవుడు అగ్ని కురిపించబోతున్నాడు. భూమి యావత్తు అగ్ని, భూమి మీద ఉన్న కృత్యములు అన్నీ కూడా కారిపోతాయి. ఈ సృష్టి అంతా కూడా పాపభూయిష్టమైన సృష్టి నశించిపోద్ది. ఇప్పుడు దేవుడు క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిని సృష్టిస్తాడు. కాబట్టి దేవుని వాక్యములో మనము గ్రహించే సత్యం ఇదే. ఈ దినం నాయన నీ తట్టు తిరగడానికి నా హృదయానికి సహాయం చేయి ప్రభువా. నా అంతరంగాన్ని నీవు శుద్ధి చేయి, నీ తట్టు తిరిగేటట్టుగా నా ఆత్మను ప్రభువా నీ తట్టు తిరిగేటట్టుగా నాకు సహాయం చేయమని మనం ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యము మన జీవితాల్లో ఎంతో గొప్ప కార్యములు చేస్తూ ఉంది. మన రక్షణ కొరకు మనం దేవుని తట్టు తిరగాలి, దేవుని వైపు చూడాలి. అందుచేత దేవుని యొక్క బిడలు ఈ యొక్క మరి పేతురు వ్రాసిన పత్రికల్లో ఆ మాట చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. 2 పేతురు 2 పేతురు
7వ వచనం, 2 పేతురు 8వ అధ్యాయం 3వ వచనం, 3వ అధ్యాయం 7వ వచనం. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను 6వ వచనం పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారిని వాటికి దృష్టాంతముగా ఉండుటకై వాటికి నాశనం విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవ చేత బహు బాధపడిన నీతివంతుడు లోతును తప్పించెను. ఆ నీతివంతుడు వారి యొక్క మధ్య కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొని వచ్చాను. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత వారి మీద కుమ్మరించబడితే, దేవునితో మరి ఉన్న అబ్రహాముతో కలిసి ఉన్నాడు కాబట్టి కొద్దిగానో గొప్పగానో తన హృదయంలో దేవుని యొక్క నీతి కలిగి ఉన్నాడు లోతు. కాబట్టి నీతిమంతుడిగా వారి మధ్య వారి కామ వికారయుక్తమైన అవన్నీ చూచి నీతిగల తన మనస్సును దినము నొప్పించుకుంటున్నాడు. బహుశా వాళ్ళకి చెప్పుంటాడు, అయ్యా ఇట్లా మంచిది కాదు, ఇట్లా జీవించవద్దు అని వారిని హెచ్చరించి ఉంటాడు కూడా. అయినా కూడా వారు ఏంటో వినలేదు. కాబట్టి లోతు జీవితాన్ని మట్టుకు దేవుడు రక్షించాడు. ఆ కుటుంబాన్ని కూడా దేవుడు మరి వదిలిపెట్టేశాడు. లోతు అతని కుమార్తెలతో వారిద్దరూ పాపం చేసినప్పుడు ఈ లోకానికి వారు అందించింది ఏంట్రా అంటే ఒక 2 దుష్ట రాజ్యాలు. ఒకటి పెద్ద కుమార్తె ఇతనితో పాపం చేసి తండ్రితో శయనించి ఆమె కన్నది ఎవడంటే మరి మోయాబు యొక్క సంతానం, మోయాబు అనే వాడిని సంతానాన్ని ఈ లోకానికి ఇచ్చాడు. చాలా భయంకరమైన మనుషులు వాళ్ళు. ఇప్పటికి కూడా ఈ రోజుకి కూడా వాళ్ళు ఇశ్రాయేల్ మీద శత్రువులుగా ఉండి యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఈ మోయాబు అనేటటువంటి ఆ దేశం రాజు బిలాము అనే ప్రవక్తను కూడా చెడగొట్టి ఈ ఇశ్రాయేల్ ప్రజలను శపించాలని కోరాడు. బాలాక్ అనేవాడు వాడు సొదొమ వాడు మరి ఇటువాడే. కాబట్టి మోయాబు సంతానం దేవుని బిడ్డలకు విరోధమైంది. అది వ్యభిచార సంబంధమైన జీవితం వాళ్ళది. ఈరోజు వరకు కూడా అంతే. ఈ లోకంలో ఉన్న వ్యభిచారులందరూ కూడా వాళ్ళు ఆ యొక్క దురాత్మ, ఆ వ్యభిచారానికి ప్రోత్సహించి ప్రేరేపించే దుష్టశక్తి దురాత్మలు ఈ మోయాబీయుల యొక్క జీవితాలు ఈ లోకానికి ఇంకా నాశనం చేస్తూనే ఉన్నాయి కదా. వ్యభిచారులు ఈ లోకంలో ఉన్నారు. వాళ్ళ జీవితాలను వాళ్ళ మనుషుల యొక్క ఆత్మలను ఇదిగో ఈ వ్యభిచార మనస్సు కలిగిన ఆ ఆత్మలు వారిని ప్రేరేపిస్తున్నాయి. మోయాబీయులు వ్యభిచార మనసు గలవారు. వారి కన్నులు ఎప్పుడు కూడా వ్యభిచారం వైపే ఉంటాయి. 2వ అమ్మాయి ఇంకొకరు ప్రసవించింది కొడుకును. వాడు పేరేంటి అమ్మోనీయులు. వాళ్ళు ఇప్పటికీ ఇశ్రాయేల్ ప్రజలకు విరోధులే. ఈ అమ్మాన్ అనే దేశం, ఈ మోయాబీయులు, ఈ ఫిలిస్తీయులు, ఐగుప్తీయులు, కనానీయులు, వీళ్ళందరూ రకరకాల మనుషులు. ఈ రోజున ఇశ్రాయేల్ దేశం చుట్టూ 7 శత్రు రాజ్యాలు ఉన్నాయి. ప్రతి దినం వాళ్ళతో ఇశ్రాయేలులకు పోరాటమే. కానీ దేవుడు వారి దేవుని బిడ్డలు ఇశ్రాయేల్ పక్షాన ఉండి దేవుడు వారితో పోరాడుతున్నాడు, కాపాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ దినం మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ లోకానికి మనము క్రీస్తు ప్రేమను అందించాలి. క్రీస్తు ద్వారా కలిగే, సిలువ ద్వారా కలిగే రక్షణ ప్రజలకు తెలియచెప్పాలి. సువార్త ద్వారా వాళ్ళు నశించిపోతున్నారు అని చెప్పనేటటువంటి వారి ఆత్మలను గూర్చినటువంటి మరి ఆవేదన మన హృదయాల్లో ఉండి వారి ఆత్మల రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి.
ప్యాషన్ ఫర్ పెరిసింగ్ సోల్స్. మన చుట్టూ ఉన్న వారి ఆత్మలు నశించిపోకుండా మనం కనీసం వారి కొరకు, వారి ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువా వీరిని క్షమించు, ప్రభువా వీరిని కనికరించు. కనికరము గల దేవుడు ఇంకా మనకు అవకాశం ఇస్తున్నాడు. మరి నా తట్టు తిరగండి, రక్షణ పొందండి అని దేవునికి ఉన్నంత ఆతురత ఈ లోకంలో మనుషులకు, దేవుని బిడ్డలకు కూడా లేదు ఈ దినాల్లో. ఏదో తింటున్నాం, తాగుతున్నాం, గుడికి వెళ్తున్నాం, వస్తున్నాం, ఆదివారం రాగానే చికెను మటన్ తెచ్చుకొని తింటున్నాం. కానీ నశించిపోతున్న ఆత్మల కొరకు ఆవేదన ఉండాలి, ప్రార్థన చేయాలి, విజ్ఞాపనం చేయాలి. 4వది, దేవుడు లోకమును ప్రేమిస్తున్నాడయ్యా, ఆయన ప్రేమను మీరు తిరస్కరించొద్దు అని చెప్పాలి. లోతు భార్యని జ్ఞాపకం చేసుకొని యేసయ్యే చెప్తున్నాడు. కాబట్టి అటువంటి లోకాశలు, పాపేచ్ఛలతో మీరు దేవుని యొక్క కృపను విడిచిపెట్టి లోకం వైపు తిరగొద్దయ్యా. మీరు దేవుని వైపు చూడండి, ఆయన రాకడకు సిద్ధపడండి. ఎందుకంటే భయంకరమైన దినం యేసు ప్రభు వారి లోకానికి రాబోతున్న రాకడ దినం. ఆయన మొట్టమొదటిసారి రాకడలో తన సంఘమును తీసుకుని వెళ్ళిపోతాడు. కానీ ఈ రెండవ రాకడలో రెండవ భాగం, ఒకటి రహస్య రాకడ, సంఘం తీసుకెళ్ళిపోతాడు. రెండవది రాకడలో ఉన్న రెండవ భాగం తీర్పు, భయంకరమైన తీర్పు. దేవుని ఉగ్రతలోనికి, ఆ యొక్క అగ్ని గంధకములతో మండే ఆ యొక్క మరి పాతాళంలో అగ్ని గంధకాల్లోకి ఆనాడు సొదొమ గొమొర్రాను అటు నాశనం చేశాడు. అలాగే అగ్ని గంధకాలతో మండేటటువంటి అగ్ని గుండంలో, ఆ నరకాగ్ని గుండంలోకి దేవుడు మనం తోసేస్తాడు. కాబట్టి దేవుని విడలారా, భయమునుంది పాపం చేయకుండా దేవుని వైపు తిరగండి, లోతును జ్ఞాపకం చేసుకోండి. అలాగే పిలుపు లేకుండా దేవునిని మనము సేవించలేము. దేవుడు పిలుస్తున్నాడు, రండి ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని ఇంకా 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 ఇదిగో దేవుని వాక్యం, దేవుని సువార్త ప్రకటించబడుతూ నా ఎద్దుకు రండి అని చెప్పని దేవుడు పిలుస్తున్నాడు. ఆ పిలుపును మనం గ్రహించి దేవునికి లోబడి, ప్రభా మా పాపమును క్షమించు అని దేవుని తట్టు తిరిగి ఆయన రక్షణలో ప్రవేశించండి, ఆయన మహా గొప్ప కృపలో ప్రవేశించండి. ఆయన రాకడలో మేఘం మీద ఆయన తీసుకుని వెళ్ళడానికి వచ్చినప్పుడు సిద్ధపడి ఆయనతో కూడా ఉండండి. మీ యొక్క రక్షణ మీ సిద్ధులలో నూనె వలె ఉండి ప్రకాశిస్తూ ఉంటే దేవునితో కూడా వెళతాం. కాబట్టి ఈ దినం ప్రభువా లోతు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా తండ్రి, మమ్మను కూడా మరి లోతును రక్షించినట్టుగా మమ్మను కూడా రక్షించు. లోతు భార్యని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఆమె లోకాశలకు లొంగి వెనక్కి తిరిగి చూచి ఉపశమమై నాశనం అయిపోయింది. ప్రభా, ఈ లోకంలో స్త్రీలు ఎవరు కూడా అటువంటి దుస్థితిలోకి వెళ్ళకుండా, లోకం వైపు చూడకుండా నీ వైపు చూడడానికి సహాయం చేయి. మనం ప్రార్థన చేయాలి. ఓ ప్రభా, ప్రేమల మా తండ్రి, ఉదయకాలం లోతును గురించి మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. లోతు భార్యను గురించి కూడా మాతో మాట్లాడిన వందనాలు. లోతు కుటుంబం ప్రభా, నీవు ఎంతగానో రక్షించాలని కోరుకున్నావు. కానీ వాళ్ళైతే ఆ పాపములో, ఈ లోకాచారములో, పాపములో పడి పాపం చేసి నశించిపోయారు. ఈ లోకానికి వారు ఇచ్చింది ఏంట్రా అంటే మోయాబీయులు, అమ్మోనీయులని ఆ దుష్ట రాజ్యములు ఈనాటికి కూడా దేవుని ప్రజలు ఇశ్రాయేలుతో పోరాడుతూనే ఉన్నారు. దేవా, మీ కృప మాకు దయచేయండి. మీ రక్షణ కృపలో మేము ఎదుగుడు సాయం చేయండి. ఈ వాక్యం ద్వారా అనేకులకు ప్రభువా నీవు మీ యొక్క వెలుగు ప్రకాశింపజేసి నీతిమంతులుగా నీ తట్టు తిరిగి రక్షణ పొందుట కృప దయచేయండి. పిలుపు కలిగిన అబ్రహాము, పిలుపు లేని లోతు కేవలము వెంబడించినందువల్ల నీతిమంతుడిగా లోతు కనీసము ఈ యొక్క లోక పాపములను గూర్చి చాలా బాధపడ్డాడు. మా జీవితాలు కూడా మేము నీతిమంతులుగా నీ ఎదుట ఉంటే కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధ ఆత్మ
త్రియేక దేవుని దీవెన దైవాశీస్సులు మీకు తోడైండును గాక. ఆమెన్.